ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతి దినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు బలపడుతున్నారు కదా. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, శాంతి సమాధానము ఎక్కడుంది అంటే మనం ఆయన మీద ఆనుకుంటేనే అది మనం పొందుకోగలుగుతాము అని ఈరోజు దేవుడు మనకు స్పష్టపరిచి ఉన్నాడు. అవును, ప్రతి జీవితంలో వెంటాడుతుంది ఏంటంటే కలవరమే. ఏది మనిషి ఎక్కువగా కోల్పోతున్నాడు అంటే శాంతిని కోల్పోతున్నాడు. సో ఆ కలవరాన్ని వారి మైండ్లో నుండి, వారి మదిలో నుండి తీసివేసుకొని సంతోషాన్ని, శాంతిని, సమాధానాన్ని సంపాదించుకోవడానికి చాలామంది దేనికోసమో పరిగెత్తుతూ ఉంటారు. కొంతమంది దేనికోసము, కొంతమంది క్షయమైన వాటి కోసము వారు పరిగెత్తుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఆస్తి యందు కలవరం తీసివేయబడట అనేది ఏమీ లేదు. కానీ మనం సంపాదించే ఆస్తి ద్వారా మనం శాంతిని పొందుకోలేము. కానీ మనం సంపాదించే వెండి బంగారముల ద్వారా, భూముల ద్వారా, మరి దేని ద్వారా కూడా శాంతిని పొందుకోలేము. కానీ నిజంగా ప్రశాంతతని, శాంతి, సమాధానాన్ని పొందుకోవాలంటే మన మనస్సు ఆయన మీద ఆనుకుంటేనే. ఆయన మీద ఆనుకొని ఆయనతో మనతో ఆయన ఉన్నట్టయితే ఖచ్చితంగా పూర్ణ శాంతితో, అంటే ఎన్ని కలవరాలు నిన్ను చుట్టుముట్టినప్పటికీ, ఎంతమంది నిన్ను భయపెట్టినప్పటికీ కూడా నీలో సంతోషము, నీలో శాంతి, సమాధానం ఎప్పుడు కూడా దేవుని నీ యొద్ద నుండి తీసివేయడు. కానీ ఎప్పుడైతే దేవుని మీద ఆనుకోక మరి దేని మీదనో మనము ఆశ పెట్టుకొని దేనికోసమైతే మనం పరిగెడతామో, మనల్ని భయపెట్టేటివి ఎన్నో మనల్ని చుట్టుకున్నప్పుడు చాలా భయపడుతూ ఉంటాము. అందుకని కలవరపడుతూ ఉంటాము. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇన్ని రోజుల నుండి మనల్ని వెంటాడుతూ మన ప్రశాంతతను తీసివేసిన ప్రతి కలవరాన్ని దేవుడు ఈరోజు దూరం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, మన మనస్సు ఆయన మీద ఆనుకుంటే ఖచ్చితంగా మనల్ని వెంటాడుతున్న ప్రతి కలవరము అది దేవుడు మన యొద్ద నుండి దూరపరిచి పూర్ణ శాంతితో దేవుడు మనల్ని నింపుతాడని ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఇట్టి వాగ్దానము ప్రతి జీవితంలో అది నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మాకు అందించినందుకు నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది మనస్సైతే నీ మీద ఆనుకొనక ఇందులో శాంతి దొరుకుద్దేమో అని, అందులో శాంతి దొరుకుద్దేమో అని క్షయమైన వాటి కోసం పరిగెత్తి అలసిపోయి చివరికి తండ్రి వారి జీవితంలో ఇంకొంత కలవరాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఉండొచ్చు ప్రభువా. వారిని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో కలవరానికి బదులు సంతోషంని, శాంతిని, సమాధానముని దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి మనస్సు నీ మీద ఆనుకొనుటకు సహాయం చేయండి. అట్టి కృపని మీరు దయచేయండి ప్రభువా. ఎన్ని జీవితాలైతే కలవరంతో ఉన్నాయో ఈ వాగ్దానం విని విశ్వసించిన ప్రతి జీవితంలో పూర్ణ శాంతితో నింపమని మహిమ, ఘనత, ప్రభావమును చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.